కలర్ కలర్ ఆకలి వేసేస్తుంది, అందుకనే రోడ్ సైడ్ వేసేస్తాం. బ్లాగ్ చేయడానికి వెళ్ళాం, బ్లాగ్ చేసి అలాగా రోడ్ సైడ్. నాకు తెలిసి 5 స్టార్ హోటల్స్లో ఉంటుంది, ఇది చాలా బెస్ట్ వాటితో పోల్చుకుంటే. చూడండి నీట్గా, అసలు టమాటా చట్నీ, నార్మల్ చట్నీ, కారప్పొడి. ఉగ్గడి షాప్లో కారప్పొడి అంటేనే సో అదనమాట. నేను అందుకే ఎప్పుడు చెప్తాను రోడ్ సైడ్ చాలా బెస్ట్ అని. దోశ ఒకటి పెట్టా. కొద్దిగా గచ్చి ఇడ్లీ వేసేసా, మళ్ళీ దోశ తీసుకున్నా. రష్గానే ఉంది. ఎక్కడి నుంచి బ్రో మీరు? మన ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్లీ నేను తింటున్నా, మనల్ని చూసి యూట్యూబర్ అని అడుగుతున్నారు. రోడ్ సైడ్ నేను ఎప్పుడు ఎక్కువ ఇష్టపడేది దీనికే, ఎందుకంటే రెస్టారెంట్స్కి వెళ్తాం, 5 స్టార్ హోటల్కి వెళ్తాం, కారప్పొడి ఏదేడినా మొహం అదో అట్లా పెట్టేస్తాడు. బట్ ఏంటంటే ఈ బ్రో గట్టి చట్నీ, టమాటా చట్నీ, నార్మల్ చట్నీ ప్లస్ ఏంటంటే కారప్పొడి కూడా పెట్టారు. సో ఎంత బాగోకపోతే ఇంత రోడ్ ఉండదు కదా. సో అది మ్యాటర్. ఎప్పుడైనా సరే రోడ్ సైడ్ ఫుట్పాత్ ఏం చీపు చూడకూడదు, చాలా తప్పది. డబ్బులు వదిలించుకోవాలి, గుద్దబల్బు అంటే వెళ్ళొచ్చు పెద్ద రెస్టారెంట్, 5 స్టార్, తాజ్ డెక్కన్, మ్యారియట్ వెళ్ళచ్చు, నోవటెల్. బట్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ ఏంటంటే మంచి హైజీనిక్ ఫుడ్ అది అంతా కావాలంటే ఇదైతే అఫోర్డ్ చేయగలం. చాలా బెస్ట్ ఇది. సో అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హేమంత్ సెలబ్రిటీ స్టైల్. మీరు ఏం బ్రో తింటున్నారు? ఏం తీసుకున్నావు? బాగుంటుంది కదా, బాగుండా సూపర్. ఇంకా హోటల్స్లో చేసేది అది లోపల బాగుండే ఉడకదు కదా, పచ్చి పచ్చి మిగిలిపోతుంది. ఇవి బాగుండేనా? ఈ బ్రో కూడా బాగుండా తీసుకున్నాడు, ఎందుకంటే లోపల వరకు ఇది బాయిల్ అవుతుంది, టెండర్ కుక్ అవుతుంది. మనం చాలా వరకు హోటల్స్లో తినేది ఏంటంటే లోపల కుక్ అవుతుంది, అలా ఉండిపోతుంది, పచ్చి పచ్చి ఉండిపోతుంది. నేను చాలా మంది టిఫిన్ చేసినప్పుడు చూస్తుంటాను, లోపల అది ఉండిపోతుంది, అలా వదిలేస్తుంటారు, పై లేయరే తింటుంటారు. సో అది నా దోశ ఇంక ఫినిష్ అవ్వలేదు, తొందరగా తినేస్తాను, మనం చెయ్యండి పోతుంది. గైస్ నేనైతే ప్లేట్ ఇడ్లీ తిన్నాను. ప్లేట్ ఇడ్లీ అంటే 5 వచ్చే, గట్టి చట్నీ వేసి బాగా ప్లేటింగ్ చేసి దోశ తిన్నా. దోశ అయితే అదిరిపోయింది, మామూలు లేదు, టెండర్గా స్మూత్ ఉంది. మనకి ఏంటంటే రెస్టారెంట్లో హోటల్స్లో వేసింది కొద్దిసేపు వేడి తగ్గిపోయాక ఎండిపోతుంది, రేకులాగా అయిపోతుంది. బట్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంది. నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, అయినా నాకు 40 రూపీస్ అయింది. 40 రూపీసే చేశాను నేను. అదే మన షాప్స్లో అక్కడెక్కడ అంటే గట్టి చిరిగిపోతుంది. ఒక 150 రూపాయలు బ్రేక్ఫాస్ట్గా మీల్స్ డబ్బులు ఇచ్చేది, ఒక ఫుడ్ లంచ్ చేస్తే ఎంత అవుతుందో అది ఇచ్చేది. సో అది ఎప్పుడైనా రోడ్ సైడ్ ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాంటి ఇంకా పిచ్చెక్కించేస్తే వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.